భద్రావతితో మాట్లాడుతూ రామరాజుకు అడ్డంగా దొరికిన వల్లి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు అసలు భద్రావతితో మాట్లాడుతూ ఎలా దొరికిందో వీడియోలో చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీద ఇక రామరాజు అయితే వేదవతితో సరిగ్గా మాట్లాడకపోగా ఇక తిరుపతితో టిఫిన్ తెప్పించుకుంటాడు. దాంతో వేదవతి చాలా బాధపడుతుంది. ఇక అలా బాధపడిన తర్వాత నర్మద అయితే ప్రేమతో మాట్లాడినటువంటి విషయం చెప్పి అక్కడ ఆవిడ గారేమి కరగట్లేదు అని చెప్పడంతో ఇక సరే వదిలేసేయి అంటుంది. అది అంత గట్టిగా ఉంటే మేము మాత్రం ఎందుకు ఊరుకోవాలి అని చెప్పేసేసి అంటుంది. ఇలా ఉన్నటువంటి టైంలోనే ఇక అమూల్యతోటి మాట్లాడాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు. అది సాగర్ అపోజ్ చేస్తాడు. దాంతో ఇక అమూల్యతో మాట్లాడటం విశ్వకి కుదరదు. తర్వాత రోజున కూడా ప్రయత్నం చేస్తాడు, కానీ కుదరదు. ఇక అలా మొత్తం మీద విశ్వ కంటిన్యూస్గా ట్రై చేయగా ఇక మొత్తానికైతే ఒక రోజున ఏంటి గొడవ, ఏం మాట్లాడాలి, నువ్వు చెప్పు, ఏం మాట్లాడాలి అని అంటుంది. చెప్తాను, నువ్వు సావధానంగా విను అని అంటాడు. వింటాను, ఏంటో చెప్పిచావు అని అనగానే ఏం లేదు, నాకెందుకో ఈ విషయం, అదే ప్రేమ ధీరజ్ విడిపోయే విషయంలో వల్లి హస్తం ఉందనిపిస్తోంది అని అంటే, ఏం మాట్లాడుతున్నావు, ఈ విషయం గురించేనా మాట్లాడాలంటోంది అంటే, అవును ఈ విషయం గురించే మాట్లాడాలన్నాను, నాకు ఎందుకో ఖచ్చితంగా వల్లి మీదే డౌట్గా ఉంది అని చెప్పని అనేసరికి, వల్లి మీద డౌట్గా ఉండడం ఏంటి నీకు అని, ఎందుకు వచ్చింది నీకు డౌట్ అంటే, అప్పుడు మన ఇద్దరి విషయంలో వల్లిని మా దగ్గర డబ్బులు తీసుకొని ఇదంతా చేసింది కదా అని అంటే, ఇప్పుడు ఆ చేదు గతాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావు అంటుంది. అరే నేను చెప్తున్నానంతే, అలాగే ఇప్పుడు ధీరజ్ ప్రేమలను కూడా విడతీయడానికి వల్లి ఏమైనా చేసిందేమోనని నాకు డౌట్గా ఉంది. నువ్వు ఇంట్లో వల్లి మీద ఒక కన్నేసి ఉంచు, నేను కూడా మా ఇంట్లో మా అత్తయ్య మీద ఒక కన్నేసి ఉంచుతాను. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడైనా చిన్న క్లూ దొరికినా నువ్వు నాకు మెసేజ్ పాస్ ఆన్ చేయి, నేను నీకు మెసేజ్ పాస్ ఆన్ చేస్తాను అని అంటే, ఈ రకంగా మళ్ళీ నాతో మాట్లాడాలనుకుంటున్నావా అంటే, అమ్మ మహాతల్లి, నీకు కాకపోతే నర్మద అక్కకి మెసేజ్ పాస్ చేస్తాను అంటాడు. సరేనని చెప్పేసి అమూల్య అన్నట్టుగానే సరే అయితే మా వదినకే నువ్వు మెసేజ్ చెయ్యి, నాకు మెసేజ్ చెయ్యొద్దు అని అంటుంది. సరే అంటాడు. అన్నట్టుగానే ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక వల్లిని గమనించడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఇటు నుంచి విశ్వ కూడా భద్రావతిని గమనించడం మొదలు పెడతాడు. ఒక రోజున విశ్వ అయితే భద్రావతి ఎవరితోనో మాట్లాడటం విని ఎవరై ఉంటారా అని చెప్పేసి ఇక నిదానంగా అటుగా వెళ్ళేసరికి, చూడవల్లి, ఆ రోజు నువ్వు తీసుకొచ్చి నాకు చూపించిన వీడియో వల్ల ప్రేమ ఇంటికి వచ్చిందన్న ఒకే ఒక కారణంతో నువ్వు అడిగిన ఈ సహాయం చేస్తున్నాను అని అంటే, ఇది సహాయం అనే కంటే కూడా ప్రతిఫలం అనండి. నేను ఏదో ఒక రోజున ఏదో ఒకటి అడుగుతాను, అది నాకు చేసి పెట్టండి అన్నాను కదా, అది ఇదే అంటుంది. ఏంటో చెప్పు సరిగ్గా అని అంటే, మా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి బట్టల షాప్ పెట్టాలి, వాళ్ళిద్దరూ బట్టల షాప్ పెట్టడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ మీరే చేయాలి అని అంటే, బట్టల షాప్ అంటే ఏమన్నా తక్కువ అవుతుంది అనుకున్నావా, మినిమం 25 లక్షలు అవుతుంది, అంటే మీ ప్రేమ కంటే 25 లక్షలు ఎక్కువ మీకు, ఒకవేళ కాదు కూడదంటే చెప్పండి, వెళ్ళి మా మామగారి కాళ్ళ మీద పడి, తప్పైపోయింది మావయ్య గారు, ప్రేమని ధీరజ్ని కలపండి అని చెప్పని అడుగుతాను అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావే అంటే, విశ్వ ఇది విని వెంటనే నర్మదకు మెసేజ్ చేస్తాడు. అక్క అర్జెంటుగా అమూల్యకి ఫోన్ ఇవ్వు అని. అమూల్యకు ఫోన్ ఇచ్చేసరికి, అమూల్య, మా అత్త మీ బొల్లి వదంతో మాట్లాడుతుంది, మీ నాన్నకి చెప్పు అని చెప్పని మెసేజ్ చెప్తాడు. నిజమేనా అంటే, నిజం, నువ్వు కావాలంటే వెళ్ళి విను, ఇక్కడ కాన్వర్జేషన్ పెద్దదిగానే సాగుతోంది అని అనేసరికి, సరే అని చెప్పేసేసి ఇక నాన్న ఒక్కసారి ఇలా రండి అని చెప్పేసేసి ఇక వల్లి ఉన్న వైపుకు తీసుకెళ్తుంది. రామరాజు ఇంకాను అమూల్య రావటం వల్లి గమనించుకోదు. చూడండి భద్రావతి గారు, నేను చెప్పేది పూర్తిగా వినండి. మా అమ్మ నాన్న పెట్టాలనుకుంటున్న బట్టల షాప్ మెయిన్ సెంటర్లో ఉండాలి. మీ ప్రేమ ఎంత విలువైందో ఇప్పుడు ఈ పని ద్వారా తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి మీరు పెట్టించేటటువంటి షాప్ ఏదైతే ఉందో దాని ఖరీదును బట్టే ప్రేమ మీద మీకున్న ప్రేమ తెలుస్తుంది అని అంటే, నువ్వు నా ప్రేమని వెలకట్టకు, అర్థమైందా? నీకు కావాల్సింది మంచి హైఫై లొకేషన్లో ఒక బట్టల షాప్ నేను పెట్టిస్తా అని చెప్పి భద్రావతి అంటుంది. ఇక అన్న తర్వాత అదంతా కూడా విశ్వ అక్కడ రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ రామరాజు సైలెంట్గా అమూల్య వినండి నాన్న అని చెప్పి సైగ చేయడంతో వింటూ ఉంటాడు. సరే అయితే మీరైతే డబ్బు రెడీ చేసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీ ఇంటికి వచ్చినట్టు కానీ
మీకు ప్రేమాధీరజున పెళ్లి వీడియో చూపించినట్టు కానీ ఎవ్వరికీ తెలియకూడదు. నీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. నాకు తెలుసు, మీ తమ్ముడికి తెలుసు అనుకుంటా అంటే తెలుసు, వాడికి చెప్పాను అంటుంది. మీరిద్దరూ ఒకటే కాబట్టి ఎలాంటి భయం లేదు. ఎందుకో విశ్వ మారిపోయినట్టున్నాడు. ఆ రోజున వాళ్ళ నాన్నని ధీరజ్ కొడుతుంటే కూడా విశ్వలో చలనమే రాలేదు. ఇంకా ప్రేమైనా చలించింది కానీ అని అంటే అదే అందుకే వాడికి ఏం తెలియనివ్వట్లేదు అంటుంది భద్రావతి. ఇక ఇదంతా వీడియో తీసిన విశ్వ అయితే డైరెక్ట్గా నర్మద నెంబర్కి పంపిస్తాడు. నర్మద ఆ వీడియో తీసుకెళ్ళి రామరాజుకు చూపిస్తుంది. ఆ కాన్వర్జేషన్, ఈ కాన్వర్జేషన్ మొత్తం సెట్ అయ్యేసరికి రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా అమూల్య అంటే, మన ఇంట్లోనే మన మీద కుట్రలు జరుగుతున్నాయి నాన్న. ప్రేమ వదిన ఇండ్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం వల్లి వదినే అని అంటే, ఎందుకు వల్లికి ఇంత కక్ష అని అనగానే, వల్లి వదిన్ని మీరు రేపు పుట్టింటికి పంపించండి, మేమందరం కలిసి మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, ఇంత దాకా వచ్చిన తర్వాత ఇంకా దాచిపెట్టడం కరెక్ట్ కాదు అని అంటుంది. సరే అయితే అని తర్వాత రోజు ఉదయాన్నే, అమ్మ వల్లి, మీ అమ్మ నాన్నని నువ్వే దగ్గరుండి ఈ రోజంతా వాళ్ళతో గడిపి సాయంత్రం ఇంటికి భోజనానికి తీసుకురా, వాళ్ళకి బట్టలు పెట్టి భోజనం పెట్టాలి అంటాడు. అదేంటి మావయ్య గారండి సడన్గా ఎందుకిలా అని అనేసరికి, అదేనమ్మా ఏమి లేదు, పంతులు గారు చెప్పారు దంపతులకి భోజనం పెట్టి వస్త్రదానం చేయమని చెప్పి, ఎవరికో ఇచ్చేదేదో వాళ్ళకే ఇవ్వచ్చు కదా అనేసి అని అంటే, దానం చేస్తావా దానం మా అమ్మ నాన్నకి, సరేలే వాళ్ళు కూడా మంచి వ్యాపారం మొదలుపెట్టాక అప్పుడు చెప్తాను మీ సంగతి అనుకుంటుంది. అయిపోయిన తర్వాత ఇక వల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో ఇక అందరూ కలిసి రామరాజు చుట్టూ కూర్చొని వల్లి చేసినటువంటి మోసాల గురించి, కుట్రల గురించి, అలాగే గర్భిణీ విషయంలో చేసినటువంటి తప్పు గురించి, ఇక చందు విషయంలో చేసిన మోసాల గురించి, చదువు విషయంలో చెప్పిన అబద్ధాల గురించి, పెళ్లికి ముందు వాళ్ళు ఉన్నవాళ్ళు అని చెప్పేసి చేసినటువంటి బిల్డప్ల గురించి, అన్నిటి గురించి బయట పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజు. నా ఇంట్లో నాకు తెలియకుండా ఇంత జరుగుతోందా, అసలు ఎందుకు వల్లి ఇలా కక్ష కట్టిందంటే, ఇప్పుడు నేను వల్లితో మాట్లాడట్లేదు నాన్న, మేమిద్దరం ఆ గదిలో ఉంటున్నామన్న మాటే కానీ భార్యాభర్తలుగా ఉండట్లేదు. ఎందుకంటే అది చేసినటువంటి తప్పు అంత పెద్ద తప్పు. అది ఎంత ధైర్యం ఉంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అని చెప్పి నాలో తండ్రినవుతున్నాననే ఆశలు రేకెత్తిస్తుంది, మీలో తాతయ్యని కాబోతున్నాననే ఆశలు రేకెత్తిస్తుంది నాన్న. తీరా చివరాఖరికి నర్మదని తప్పులోకి నెట్టి, నర్మదే ఏదో కావాలని చెప్పి తన ప్రెగ్నెన్సీ పోగొట్టిందన్నట్టుగా చేసి అందరూ కలిసి నర్మద ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకునే విధంగా చేసింది. ఎప్పుడూ లేనిది అమ్మ నర్మదని కొట్టేలా చేసింది. ఇదంతా కక్షతో చేసింది నాన్న అని చెప్పి చెప్తాడు చందు. ఇదంతా విన్నటువంటి రామరాజు, సరే అయితే నేను చేయాలో నేను చేస్తాను, వదిలేయండి అని అంటూ ఉంటే, మరి ప్రేమ వదిన్ని ఇంటికి అంటే ఇప్పుడేం మాట్లాడుకో అమూల్య అంటాడు. సరే నాన్న అంటుంది. ఇక సాయంత్రానికి అటు నుంచి భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా వస్తారు. వచ్చి రావటంతో ఇక భాగ్యం ఆనందరావుని చూసినటువంటి చందు అయితే కూర్చోండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళిద్దరిని కూర్చోబెట్టిన తర్వాత భోజనం పెట్టి బట్టలు పెట్టి వల్లి సూట్ కేసుని తీసుకొచ్చి అక్కడ పెడతాడు రామరాజు. ఎందుకంటే చందుకి ముందే చెప్తాడు బట్టలన్నీ సర్దేసి పెట్టేసేయని. అన్నయ్య గారండి మాకు తాంబూలం పెట్టి బట్టలు పెట్టారు, ఈ బట్టలు సూట్ కేసు ఏంటి, ఈ సూట్ కేసు నిండా మాకు బట్టలు కొన్నారా ఏంటి అంటే, కాదమ్మా మీ అమ్మాయికి సంబంధించిన వస్తువులు, బట్టలు, తనకు సంబంధించిన పుస్తకాలు అన్నీ దాంట్లో ఉన్నాయి అంటాడు. అదేంటి మావయ్య గారు, అదేంటి అన్నయ్య గారండి అంటే, మరి మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేటప్పుడు అవన్నీ తీసుకెళ్ళాలి కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనందరావు. అదేంటి బావగారు అలా అన్నారు అంటే, మరి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు రమ్మన్నాను అనుకుంటున్నారు, మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళడానికి లాంఛనప్రాయంగా సాంప్రదాయబద్ధంగా పంపించాలి కాబట్టి మీరు వచ్చి తీసుకెళ్ళడం మంచిదని చెప్పి మిమ్మల్ని రమ్మన్నాను అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనందరావు భాగ్యం ఇద్దరు కూడా. వల్లి అయితే, మావయ్య గారండి మీరెక్కడో అపార్థం చేసుకున్నారు, పొరబడ్డారు అంటూ ఉంటే, చాలమ్మా ఇప్పటి వరకు నేను చేసుకున్న అపార్థము చాలు, ఇక్కడి వరకు నేను చేసుకున్న పొరబడ్డము చాలు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, నిన్ను నా ఇంటి పెద్ద కోడలువని, నా ఇంటికి దీపానివని, బంగారు తల్లివని అనుకున్నందుకు బాగా చేసావు అంటాడు. ఇక రామరాజ్ అయితే చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.